ఇది వినాయక చవితి అప్పటి వీడియో ఎప్పుడైతే పోస్ట్ చేస్తున్నానో మా యూనిట్లో అయితే బడాకానా ఉంది. ఆర్మీ ఫ్యామిలీస్కి అయితే బడాకానా అంటే ఏంటో తెలుసు. సో ఈరోజు బస్సు వచ్చింది, అందుకే వెళ్తూ ఉన్నాము. వెళ్ళి వినాయకుడు చాలా బాగా డెకరేషన్ చేశారు. అండ్ ఊళ్ళో అయితే బాగుండే, కానీ ఇక్కడ ఒక్కటే వినాయకుడు ఉన్నారు. అక్కడైతే ఒక్కొక్కరు ఎంతెంత పెద్ద పెద్ద వినాయకులు పెట్టేవాళ్ళు, ఇక్కడ కదా అక్కడ చూసుకుంటూ వచ్చేవాళ్ళము. ఇక్కడ అలా లేదు కాబట్టి ఒక్కటే వినాయకుని పెట్టారు, అక్కడికి వచ్చేసామన్నమాట. ఇదే ఫస్ట్ టైం నేను రావడం అనేసి. ఇక్కడ ఏ ఫెస్టివల్ జరిగినా, బడాకానాలు జరిగినా, ఫంక్షన్స్ జరిగినా నేను అటెండ్ కాను. ఎందుకు అంటే చాలామంది బాగా రెడీ అయ్యేసి మంచిగా గోల్డ్ వేసుకొని వస్తారు. నాతో అయితే ఒక్కటి కూడా ఏం లేదన్నమాట. ఎందుకు అంటే అది అంతే, చెప్పిన మీకు అర్థం కాదనమాట. కొంతమంది లైఫ్లో కొంతమంది అలాగే అన్నమాట. సో మా ఈ పుట్టింట్లో వాళ్ళకైతే గోల్డ్ అంటే పరమ చిరాకు, అందుకనేసి పెద్దగా గోల్డ్ అనేది ఎవరితో ఉండదన్నమాట. సో అలాగే నాకు కూడా లేదన్నమాట. ఇంకా ప్రతి యూనిట్లో కూడాను సపరేట్గా దేవుళ్ళు అయితే ఉంటారు కదా, ఇక్కడైతే అన్ని దేవుళ్ళు ఉన్నారనమాట. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, తర్వాత మన హిందూ దేవుళ్ళు, ప్రతి ఒక్క దేవుళ్ళు అయితే ఉంటారు. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడే దేవుని దర్శించుకొని వెళ్తారు. ఇంకా ఫైనల్ అయితే ఫుడ్ వచ్చేసింది అబ్బా. చోలే పూరి, వెజిటేబుల్ రైస్ అండ్ సాలాడ్, కీర్, ఒక బనానా అయితే ఇచ్చారు. అలాగే ఒక లడ్డు ఇచ్చారనమాట. సో ఇక్కడ అంతా చిన్నపిల్లలతో సహా అందరూ తింటూనే ఉన్నారు. నాకైతే ఇంకా సాలాడే పెట్టరు, ఏం పెట్టలేదు. తినేసిన తర్వాత బస్సు అయితే వచ్చేసింది మళ్ళీ క్వార్టర్స్ దగ్గరకు తీసుకొని వెళ్ళడానికి. సో తినేసి వచ్చి బస్సులో అయితే కూర్చొనేసాము. ఇక్కడ వాళ్ళ హస్బెండ్స్తో వాళ్ళు ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. ఆ రోజు మా హస్బెండ్ అయితే ఇక్కడ లేదు, డ్యూటీ పని మీద వేరే చోట అయితే వెళ్ళారనమాట. ఇంకా నాకు వీళ్ళెవరో తెలియకపోవడంతో నేనైతే వచ్చి బస్సు ఎక్కి కూర్చొనేసాను. సర్లే ఎవరితో నాకేం పని, ఇంకెవరో పట్టించుకోరు, ఇక్కడ వాళ్ళే. ఇంకా కొత్త ఫ్రెండ్స్ చేసుకోవడం అంటే నాకు పెద్ద మొహమాటం, అంత తొందరగా నేను ఎవరికి ఫ్రెండ్ అయితే కానన్నమాట. వచ్చి కూర్చొనేసి ఫోన్ చూసుకుంటూ వీడియో ఒక మెమొరీగా ఉంటుంది కదా అనేసి వీడియోస్ తీసుకుంటూ ఉన్నానమాట. ఒక్కొక్కరు ఒకలా ఉన్నారు చూడండి, అన్ని స్టేట్స్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. తినైతే నా పక్కన వచ్చి కూర్చోయింది, కర్ణాటక అమ్మాయి. ఇంకా తనతో మాట్లాడుకుంటూ ఉన్నాను. ఇక్కడ చూడండి ప్రతి ఒక్క విండో సీట్కి అయితే ఒక ఫ్యాన్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువగా ఎండ ఉంటుంది, ఇంకా ఫ్యాన్స్ లేకపోతే అస్సలు ఉండలేమన్నమాట. ఇంకా కూర్చొనేసా. ఇంకో 10 మినిట్స్లో క్వార్టర్స్ వచ్చేసి దిగేసి వెళ్ళిపోతాము. అండ్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే దయచేసి నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే సపోర్ట్ కూడా చేయండి అబ్బా. అస్సలు నా వీడియోస్ చూస్తూ ఉంటారు కూడా, ఒక్కరు కూడా లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. ఎందుకలా నా వీడియోస్ అంత బాగోదా, లేకపోతే ఈ వీడియోస్కు ఏం లైక్ ఇస్తాంలే అని అనుకుంటారా? వేరే చెత్త వీడియోస్కి అంతా కూడా ఒక్క రోజులో ఫేమస్ చేసేసి సబ్స్క్రైబ్ చేస్తారు, నాకైతే అస్సలు రావట్లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.